సో ఇప్పుడు అన్స్టాపబుల్ సీజన్ 4కి సంబంధించి అల్లు అర్జున్ది సెకండ్ పార్ట్, ఐ మీన్ ఫస్ట్ పార్ట్ మనం చూసాం లాస్ట్ ఫ్రైడే, ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా ఐ మీన్ స్ట్రీమింగ్ అవుతుంది. సో అయితే దీంట్లో వాళ్ళ అమ్మగారు రావడము, ఆయన గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారంట. అసలు ఆమె ఏం మాట్లాడారు ఏంటి దాని గురించి ఏమైనా తెలుసా? సో ఖచ్చితంగా ఎప్పుడు అల్లు అర్జున్ గారు వాళ్ళు మాత్రం బయటికి రారు ఎక్కువ. వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్స్లో ఫోటోలు అయితే బయటకు వస్తాయి, కానీ ఆవిడ ఇట్లా బయటకు వచ్చి మాట్లాడతాం కానీ, ఇంకా రామ్ చరణ్ గారి మదరైనా మాట్లాడారు కానీ ఆ బన్నీ గారు ఎక్కువ వాళ్ళ మదర్ని బయటికి తీసుకురారు. ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటున్నాను అది తెలిసి ఒక పబ్లిక్ షోకి తీసుకొచ్చారు ఆవిడ్ని. సో బాలయ్య గారు వెంటనే ఆవిడ రాగానే నమస్కరించి మా విజయవాడ ఆడపడుచు అని చెప్పి మంచిగా ట్రీట్ చేసి చక్కగా ఇన్వైట్ చేశారు. సో వచ్చిన తర్వాత చాలా విషయాలు అడిగి తెలుసుకున్నారు, అసలు ఇంట్లో ఎలా ఉంటాడు బన్నీ ఏంటి అని చెప్పి అని అడగగా బాగానే ఉంది, ఇదే అలా ఉంటుందండి ఎప్పుడు కూడా, ఇంట్లో అయినా బయట ఒకలాగే ఉంటాడు, ఆయన క్యారెక్టర్ గురించి ఆయన చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నాడు అది అని ఆయన వివరాలు చెప్పుకుంటూ వచ్చారు. అట్లాగే మీరు ఏదన్నా మీ అబ్బాయి గురించి కలగన్నారా అని అడిగితే ఖచ్చితంగా నేను ఇదివరకు చిరంజీవి గారికి వచ్చిన ఫంక్షన్లు కానీ ఆయన అవార్డు ఫంక్షన్లు కానీ ఏమన్నా చూస్తే ఆయనకు వచ్చిన ఆదరణ కానీ అప్పుడు నేను అనుకున్నాను నా కొడుకుల్ని ఇలా పెంచాలి అంటే ఆయనలాగా చిరంజీవి అంత వాడిని చేయాలి అని నేను అనుకున్నాను. సో ఈరోజు మా అబ్బాయి బన్నీ ఆ కళ నెరవేర్చాడని చెప్పి ఆవిడ చెప్పుకొచ్చింది అనమాట. ఓకే, అంటే ఎపిసోడ్ పరంగా చూసుకుంటే ఎక్కడా కూడా ఆయన ఏదో మెగా ఫ్యామిలీ నుంచి దూరంగా ఉన్నట్టు లేకపోతే వాళ్ళకి వీళ్ళకి పడట్లేదు అన్నట్టు అయితే బిహేవ్ చేయలేదు. అంటే ఇవేవైతే మనం బయట అంటే నేనైనా మీరైనా విన్నవన్నీ కూడా ఫేక్ అనేది ఆయన మాట్లాడే దాంట్లో క్లియర్గా అంటే డెఫినెట్లీ అండి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి తెలుసు. ఇప్పుడు అల్లు అరవింద్ గారు వాళ్ళ సిస్టరు వాళ్ళు ఫస్ట్ ఫ్యామిలీ అల్లు రామయ్య గారి ఫ్యామిలీ. సో వాళ్ళు బాగుంటారు. ఆటోమేటిక్గా ఏంటంటే ఈ కాంపిటీషన్ వరల్డ్లో మన రాసే రివ్యూ రైటర్స్ కానీ లేదంటే ఇంకెవరైనా సో అండ్ సో మీడియా కానీ వీళ్ళు విడదీస్తారు తప్పించి ఫ్యాన్స్ దృష్టిలో ఫ్యాన్స్ కూడా ఏదో అపోహలు ఉంటాయి. కానీ ఫ్యామిలీ వీళ్ళంతా ప్రతిసారి కూడా ప్రతి ఇయర్ ఏ ఫంక్షన్ వచ్చినా ఇంట్లో రీసెంట్గా కూడా ఏదో పెళ్ళికి కూడా వెళ్ళారు. సో ఏంటంటే అది వాళ్ళ దాకా కూడా వెళ్ళదు ఫ్యాన్స్ ఇట్లా గొడవ పడుతున్నారు వీళ్ళు విడిపోయారు అని చెప్పి. సో ఏంటంటే వాళ్ళు కొంచెం పెద్ద అయ్యారు, అందరికి ఇప్పుడు హీరోలు అందరూ కూడా పెద్ద అయ్యారు. ఇదివరకు అంటే చిరంజీవి గారు చెప్పినట్టు విని అట్లా నడుచుకునేవాళ్ళు. ఈరోజు వాళ్ళకి అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు ఓన్ డెసిషన్ తీసుకునే ఏజ్కి వచ్చారు, ఆ స్థాయికి కూడా వచ్చారు వాళ్ళు. సో ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా చిరంజీవి గారు మాట వినకపోతే విడిపోయినట్టు కాదు, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కలవకపోతే విడిపోయినట్టు కాదు. ఏంటంటే వాళ్ళకి కొంచెం టైం అంటే ఒక టైం వస్తే ఫ్యామిలీ ఫంక్షన్ వచ్చింది, మన వరుణ్ తేజ్ గారి పెళ్లి జరిగింది, అందరూ వెళ్ళారుగా పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారు అందరూ నవ్వుతా ఫోటో దిగారు. ఏంటంటే ఫ్యామిలీ ఫంక్షన్లో వాళ్ళంతా ఒక్కటే, వర్క్ బిజీలో ఎవరికి వాళ్ళకి టైం ఉండదు. ఖచ్చితంగా అది ఫ్యాన్స్ అర్థం చేసుకుంటే అందరూ ఖచ్చితంగా బాగానే ఉంటారు. ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ చూసుకుంటే ఇప్పుడు అల్లు అరవింద్ గారు కూడా చెప్తారు చిరంజీవి గారు వచ్చినాక మాకు చాలా అంటే లాభాలు మేము చాలా చూసాం మా గేజ్ ఆర్ట్స్లో అని చెప్పి ఆయన చెప్పారు. సో మరి అప్పట్లోనే అల్లు అరవింద్ గారు వాళ్ళ అమ్మగారు చిరంజీవి గారిని చూడటం, ఇతను బాగున్నాడు కదా ఎవరు అని అట్లా కనుక్కొని ఆవిడే సంబంధం కుదిర్చి చేశారనమాట పెళ్ళి. సో ఏంటంటే ఆయన స్టార్డమ్ అట్లా పీక్లో ఉంది చిరంజీవి గారిది. సో ఆ టైంలో ఇట్లా వీళ్ళు అడిగి తెలుసుకుని ఆయన గురించి పెళ్లి చేసుకుని సో మరి చిరంజీవి గారు అల్లు గారింటి అల్లుడయ్యాడు. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఎంత లేదన్నా మరి అల్లు అర్జున్ కూడా మేనల్లుడే అవుతారు చిరంజీవి గారికి అట్లా చూసుకుంటే. సో వాళ్ళ రిలేషన్ ఎప్పుడు కూడా బాగుంటుంది ఖచ్చితంగా. సో ఈవిడ కూడా అదే ఈమెకు తెలుసు కదా, మరి ఇంట్లో ఉన్న ఈమెకు కూడా తెలుసు కదా చిరంజీవి గారు అవార్డు ఫంక్షన్లు ఏంటి అట్లా ఏంటి ఆయన ఎంత హైట్స్ చూసారని అందరూ తెలుసు ఒక టైంలో. సో ఆవిడ అలా కలగంది అంటే మరి ఆ కళను నెరవేర్చిన వాడు బన్నీ. సో మరి వాళ్ళ ఫ్యామిలీకి అల్లు అర్జున్ అనేవాడు తోపు మరి అల్లు ఫ్యామిలీకి ఈ రోజున. సో అతనే లీడింగ్ ఇండియా లెవెల్లో అతను పేరు మారుమోగుతుందంటే అతని పర్సనల్ కష్టం అది. సో అతనికి బూస్ట్ ఇచ్చింది చిరంజీవి గారు. సో అది ఎప్పుడు కూడా అతను పేరు చెప్పకుండా ఉండడు, ఇప్పటికే చెప్తారు ఏంటంటే చిరంజీవి గారు మాకు రోడ్డు వేశారు, చిరంజీవి గారు మాకు లైఫ్ ఇచ్చారు, ఆయన పేరు చెప్పి నేను పైకి వచ్చా అని చెప్తారు. సో ఇప్పుడు ఏంటంటే కొన్ని చోట్ల ఆయన మాట్లాడంటే ఆయన ఓన్ వచ్చేసింది స్థాయి. ఇంక ఇప్పుడు చిరంజీవి గారి పేరు చెప్పుకొని ఎదగాల్సిన అవసరం అతనికి లేదు. ఇప్పుడు దాకా ఎదిగాడు చాలా అనుకున్నాడు. సో ఎప్పుడైతే అలవైకుంఠపురం, పుష్ప ఇట్లాంటి సక్సెస్ వచ్చినాయో ఇంకా ఆయనకి ఆ పేరు వాడుకునే అవసరం రాలేదు. సో మళ్ళీ ఎప్పుడైనా డౌన్ అయినప్పుడు తప్పకుండా వాడుకుంటాడు, ఎందుకంటే పబ్లిక్లో అది ఒక హీరోలకు ఉండే నేచర్ అది. ఎవరైనా సరే ఇప్పుడు ఏ ఫ్యామిలీ అని వీళ్ళ ఫ్యామిలీ అని కాదు, ఎవరైనా సరే అట్లా వాడుకుంటారు అనమాట. సో చూద్దాం మరి అసలు ఈ ఎపిసోడ్ చూడని వాళ్ళు ఏమంటే ఖచ్చితంగా చూడండి. సో మీకు కూడా అర్థమవుతుంది ఆయన ఏం చెప్పారు ఏంటి అనేది.